నా దేవునికి ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? నువ్వు సదాకాలము దీవెనకరంగా ఉండాలని, సదాకాలము నీ రాబోయే తరానికి, తరతరాలకు నీ ఆత్మీయత ఆదర్శంగా ఉండాలని, నీ మీద దేవుడు ఉంచిన ఆశీర్వాదము నీ బిడ్డలకు, బిడ్డల బిడ్డలకు, బిడ్డల బిడ్డలకు దేవుడు పంచిపెట్టాలని ఆశిస్తున్నాడు. కానీ చేతులారా నువ్వు దేవునికి దూరంగా జీవించిన, చేయకూడని పనులు చేసిన, అపవిత్రమైన కార్యకలాపాల్లో మునిగి తేలిన, దేవుడు వద్దు అన్నది చేసిన, దేవుడు కాదు అన్నది చేసిన చేతుల ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. నీ మీద ఉన్న దేవుని ఆశీర్వాదాన్ని చేతులారా అపవిత్రమైన పనుల వల్ల, కార్యకలాపాల వల్ల, నీ కళ్ళను పాడు చేసుకోవడం వల్ల దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకున్నట్లయితే నీ మీద నుండి నీ బిడ్డలకు వెళ్ళవలసిన ఆశీర్వాదం ఏమవుతుందో చెప్పండి? ఆగిపోతుంది. సౌలు జీవితంలో జరిగింది అదే. అవివేకమైన పని చేశావు, బుద్ధిహీనంగా ప్రవర్తించావు, బుద్ధి లేకుండా జీవించావు. నువ్వు బుద్ధి లేకుండా జీవించావు, బుద్ధిహీనునిగా జీవించావు, బుద్ధి లేని పనులు చేశావు. ఫలితంగా దేవుడు తన ఆశించినటువంటి జీవితాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. ఈ రాజ్యము నీ చేతిలో నుండి తీసివేయబడుతుంది. వాస్తవంగా ఆ రాజ్యము సౌలు చేతిలోనూ ఉన్నట్లయితే సౌలు కుమారులు ఏమయ్యేవాళ్ళు? రాజ్యాన్ని పరిపాలించే రాజులయ్యేవాళ్ళు. సౌలు మనవాళ్ళు ఏమయ్యేవాళ్ళు? రాజులయ్యేవాళ్ళు. ముని మనవాళ్ళు ఏమయ్యేవాళ్ళు? రాజులయ్యేవాళ్ళు. అదండి దేవుడు కోరుకుంది. సహోదరుడు వింటున్నావా? సహోదరి వింటున్నావా? నీ మీదున్న ఆశీర్వాదాలు నీ బిడ్డలకు, వారి బిడ్డలకు, బిడ్డల బిడ్డలకు అవి చెందాలి అని అంటే నువ్వు చచ్చిపోయేంత వరకు ఆశీర్వాదంగా జీవించాలి. నువ్వు చచ్చిపోయేంత వరకు ఆదర్శంగా జీవించాలి. అర్ధంతరంగా నీ జీవితం ముగిసిపోవడానికి వీల్లేదు. నువ్వు దీవించబడాలి. ఫలితంగా నీ తర్వాత తరాలు దీవించబడాలి. చూడండి ఏమంటున్నాడు దేవుడు. ఆదికాండం 17:4 మొదటి వచనం కూడా చదువుదాం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండు. అబ్రహామా, నువ్వు నిందారహితుడివిగా జీవించు. అంటే మన భాషలో యథార్థంగా జీవించు. దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుతుంది ఏంటో తెలుసా? యథార్థత, నీతియుక్తమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం దేవుడు కోరుతున్నాడు. ఎందుకనగా నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా, తాత్కాలికముగానే ఉందా, అత్యధికముగా ఉందా? గట్టిగా చెప్పాలి. మనలో ఎవరైనా ఉన్నారా అత్యధికముగా దేవుడు నన్ను దీవించాలని ఆశపడుతున్నాను అన్నవాళ్ళు? అయితే ఏం చేయాలి? నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రహాము